అసలు నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు పోవాలనుకుంటున్నావు? ఇంట్లో పని పాట లేదన్నా, ఇక్కడికి వస్తే అది 3 పూటలు తిన్నా పెడతారు కదా అనుకోద్దాం. అంటే ఇంట్లో పని పాట లేదు కాబట్టి ఇక్కడైతే 3 పూటలు తిండి పెడతారని వస్తున్నావు. అవునా, మంచి డెసిషన్ తీసుకున్నావురా. సరే, నువ్వు బిగ్ బాస్ కి పోవాలంటే నీ ఫోన్ నీ చేతులతో నువ్వు పగలగొట్టాలి. అట్లా అయితేనే నువ్వు బిగ్ బాస్ లోకి ఎంట్రీ లేకుంటే లేదు. నా ఫోన్ ఇప్పుడు పగిలిపోయిందన్న, రిపేర్ డబ్బులు లేక ఇంట్లో పడేసి వచ్చినాను. మీరు చేపిస్తారా చెప్పండి, ఇప్పుడు పోయి తీసుకొస్తాను. వద్దులే, అంత కష్టం నీకెందుకు, ఇక్కడే ఉన్నా. నువ్వు బిగ్ బాస్ లోకి పోవాలంటే నీ స్కూల్ నువ్వు మానేసేయాలి. అట్లయితేనే బిగ్ బాస్ లోకి పోతావు, లేకుంటే లేదు. సరే అట్లా ఏళ్ళు కూడా ఆడేం పీకేది లేదు. ఇలా ఉంటుంది. ఏం రిట్టున్నావు మనిషి నువ్వు? అట్లా ఉంటుందన్న మనతోని. సర్కిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? సర్కిల్ సైడ్స్ ఉండవు కదనా? ఉంటాయి. సర్కిల్ కి 2 సైడ్స్ ఉంటాయి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. మీకు ఒక దన్నం, మీ బిగ్ బాస్ ఒక దన్నం. సరే అండి, వెళ్తాను. కాదు, నువ్వెవరు వెళ్ళిపోయాకి? నువ్వు సెలెక్ట్ కదా అని చెప్పాల్సింది మేము. యు ఆర్ సెలెక్టెడ్.